ఇప్పుడు బీజేపీ నాయకులు మీరు కోతలు కోసుడు ఎక్కువ, పని చేస్తుంది తక్కువ. మీరంతా కోతల రైడ్ అయిపోయారు. మీరంతా కోతలంటే తెలుసు కదా, గప్పాలు కొట్టుడు, లేనిది ఉన్నట్టుగా మాట్లాడాడు, కోతల రాయడు. అది బీజేపీ చేస్తున్న పని. నేను 3-4 నెలల నుంచి అడుగుతున్నా కదా, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీకున్నటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు మమ్మల్ని కాదు, మీకు మీరు ఒక పని చేయండి. గతంలో 3-4 నెలల సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టా. ఐటీఐఆర్ గతంలో రాష్ట్ర విభజన టైంలో ఐటీఐఆర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ గడ్డకు సంబంధించి వారు మాకు మంజూరు ప్రక్రియలు మాకు ఇచ్చారు. బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు వచ్చిన తర్వాత ఐటీఐఆర్ తెలంగాణకు క్యాన్సల్ చేసింది. మీరు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరిద్దరు మినిస్టర్స్, మీ ఇద్దరితో పాటు మీ ఎంపీలు, మీరు ఐటీఐఆర్ని హైదరాబాద్ తెలంగాణ గడ్డకు తీసుకొచ్చి మీ పౌరుషాన్ని చూపించండి. మీకు పౌరుషం ఉన్నదా? మీరు వీరులు అనిపించుకోవాలనుకుంటే కొన్ని మేము చెప్తున్న మాటల కన్నా మీకు పౌరుషము వస్తే, మీకు పౌరుషము ఉంటే ఐటీఐఆర్ని హైదరాబాద్ కు మంజూరు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో కొబ్బరికాయ కొట్టిపోయింది. ఇదొక్కటి మీరు చేయాలి. చేసిన తర్వాత మేము ఎట్లా స్పందిస్తామో మీరు చూడండి. ఎట్లా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రులు ఎన్ని మంచి పనులు చేసినా మీకు మమ్మల్ని మంచి పనులు చేస్తున్నారని చెప్పే ధైర్యము మీకు లేదు, ఆ శక్తి మీకు లేదు. కానీ ఐటీఐఆర్ని మీరు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో కొబ్బరికాయ కొట్టిపోయి మా స్పందన ఏ రకంగా ఉంటుందనేది చూడండి. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి, మా మంత్రులకు, మా పార్టీకి, బీజేపీ తెలంగాణ ప్రాంతం బీజేపీ నాయకులకు మరిద్దరి మధ్యలో ఇది ఛాలెంజ్ అనుకుంటుంది. చలో, ఈ ఛాలెంజ్ కి మీరు సిద్ధం కండి. మనమిద్దరం ఇక్కడ పోటీ పడదాం. మిమ్మల్ని 2, 3, 10 అడుగుతలేము. ఇక ఐటీఐఆర్ని హైదరాబాద్ మోడీ గారిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టేయండి, మంజూరు చేసి.